శారదా పీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింపజేసుకున్న 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు స్వాములతో కలిసి వీరు భీమిలి మండలం కొత్తవలస గ్రామం సర్వే 102/2, 103లలో స్వరూపానందకు భీముని కొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ భూ కేటాయింపులు స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకున్నారని ఆరోపించారు. అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు వేద విద్యార్థులే ఇక్కడ శిక్షణ పొందనప్పుడు జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగదాంబ సెంటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేటువంటి పండు అని పిలువబడేటువంటి స్వరూపానంద సరస్వతిగా ఇవాళ నకిలీ స్వామిగా అవతారం ఎత్తినటువంటి అదే అల్లిపురంలో షటిల్ బ్యాట్లకి గట్టింగ్ కట్టుకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ దొంగ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో, స్వరూపానంద సరస్వతి అప్రకటిత శారదా పీఠం అని చెప్పి తనకు తానుగా సొంతంగా తన పీఠానికి అనుబంధంగా ఎటువంటి దేవాలయాలు లేకపోయినప్పటికీ కూడా వేద మంత్రాలు కానీ వేదాలు కానీ ఏవీ రానటువంటి స్వరూపానంద సరస్వతి శారదా పీఠం పెట్టి సాక్షాత్తు ఏదైతే చిన్నముసురువాడలోని రెవెన్యూ శాఖ భూముల్ని ఆక్రమిస్తే రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి వెనుదిరిగిన వైనాన్ని మనం చూసాం. దాంతో సరిపోకుండా శారదా పీఠాన్ని వైసీపీ క్యాంపు కార్యాలయంగా, ఉత్తరాంధ్ర క్యాంపు కార్యాలయంగా, అవినీతి అక్రమాలకి అడ్డాగా, సెటిల్మెంట్కి ఒక పెద్ద అడ్డాగా మార్చినటువంటి శారదా పీఠం స్వామికి ఇక్కడ భీమిలిపట్నంలో ఉన్నటువంటి కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ 102/2లో 7 ఎకరాల 76 సెంట్లు, సర్వే నెంబర్ 103లో 7 ఎకరాల 36 సెంట్లు, 15 ఎకరాల అత్యంత విలువైనటువంటి ఈ యొక్క భూమిని, ఈ కొండ ప్రాంతం భీముడు పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి వ్యవసాయం చెప్పి నమ్మేటువంటి ప్రాంతంలో భీముడి పాదాల ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు కూడా తీసేయడానికి, తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి, వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ 15 ఎకరాల భూమిని, తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి శారదా పీఠాధిపతి నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి అలాగే సాత్మానందులు ఇద్దరూ కూడా దరఖాస్తు చేసుకునే దరఖాస్తు విషయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండల్ని, వృక్షాలని కాపాడాలని చెప్పి ఏదైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే స్వామి శ్రీనివాసానంద గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే కొండల్ని పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క పీఠాలు ఏవైతే దొంగ పీఠాలు ఏవైతే ఉన్నాయో దొంగ స్వామీజీల్ని తరిమికొట్టాలని చెప్పి మొట్టమొదటి పోరాడుతున్నటువంటి స్వామి గారు ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్మాణ పనులు శారదాపీఠం కోసం కేటాయించిన 15 ఎకరాల భూమికి 2 కోట్ల రూపాయలు VMRDA నిధులతో ప్రజాధనంతో ఇక్కడ రోడ్డు నిర్మించడం అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరితెక్కించిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్వామీజీ అక్రమ ఆస్తుల పైన, స్వామీజీ కేటాయించిన 15 ఎకరాల భూమి పైన 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ఈ భూమి అయితేనేమి, తెలంగాణ కోకాపేటలో 250 కోట్ల రూపాయలు చేసేటువంటి 2 ఎకరాల భూమిలో సాహితీ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి
నెలకి ₹1 కోటి అద్దె వచ్చేటట్టు ఏదైతే సమకూర్చుకున్నాడో ఈ స్వామీజీ అక్రమంగా 5 ఏళ్ల పాటు ప్రజాధనంతో సెక్యూరిటీ పెట్టుకొని, పోలీసులు సెక్యూరిటీ, హై సెక్యూరిటీ పెట్టుకొని నెలకి ₹20 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతను అనిపించినటువంటి రాజభోగాలన్నింటినీ కూడా నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పెద్దలు శ్రీ దొగ్గపాటి పురంధేశ్వరి గారు కూడా దీనిపైన దృష్టి సారించి శారదా పీఠానికి కేటాయించినటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే రద్దు చేసి భీమునిపట్నంగా ఉన్నటువంటి భీముని యొక్క ఔషధ మొక్కలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఆ భూమిని క్యాన్సిల్ చేయాలి. ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం దీన్ని వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే శారదా పీఠంకి 2019 ముందర ఉన్నటువంటి ₹1,46,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఈ 5 ఏళ్లలో ₹46 కోట్ల శారదా పీఠం మీద ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలాగొచ్చినాయి? శారదా పీఠం నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి, సాత్మానంద సరస్వతుల పేరు మీద, వాళ్ళ బినామీలు చెందినటువంటి వ్యక్తుల పేరు మీద ₹64 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, అంటే మొత్తం 100 కోట్ల పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు నకిలీ స్వామికి ఏ విధంగా వచ్చినాయి? ₹1000 కోట్ల సంపద ఈ నకిలీ స్వామి సంపాదించాడని చెప్పి ఇవాళ మాకు సమాచారం ఉంది. శారదాపేట ఆస్తుల మీద, శారదాపేట బినామీల మీద ఈయన తిరిగినటువంటి చార్టర్డ్ ఫ్లైట్లు ఏవైతున్నాయో, చార్టర్డ్ ఫ్లైట్ల మీద ఈయన అడ్డాగా శారదాపేటను అడ్డాగా పెట్టి చేసినటువంటి సెటిల్మెంట్లు దందాలు, భూదందాలు ఏవైతున్నాయో, దోచుకున్నది ఏదైతుందో పూర్తి స్థాయిలో శ్రీనివాస్ స్వామి గారు చెప్పినట్టు సిబిఐ విచారణ జరిపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేయాలి. ఖచ్చితంగా ఈడీ విచారణ జరిపించాలి. ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడి తీరాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.